హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇదిగోనండి నేను ఆవకాయ పెడుతున్నానండి. కొత్త ఆవకాయ పెట్టుకుంటున్నామండి మేము. కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ఇవిగోండి నేను 20 మామిడికాయలు తీసుకున్నాను. 20 మామిడికాయలండి ఇవి. ఇవి ఆవకాయకి ఎలా కోసుకొని, ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోనండి కాయ కోస్తున్నాను. చెక్కతో సహా ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకోవాలి వీటిని. కోసుకుంటామండి. ఇది తీసేయాలండి. ఇది వస్తది ఇలా పోకర్లా వస్తది ఇది. ఇది తీసేసి ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ముక్కలు ఇలాగా కోసుకోవాలి. ప్రతి దాంట్లోని మాత్రం అది తీసేయాలండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. నేను ఒక్కొక్క చీరక 4 ముక్కలు కోస్తున్నాను నేను ఇలాగా. కొంచెం ఏమన్నా లేతగా ఉంటే గమ్మున రాదండి. ఇలా కోకితే వచ్చేస్తుంది. ఇలా కోకితే వస్తుంది. కొంచెం లేతగా ఉన్న కాయకి ఇలా గమ్మున రాదండి ఇది. ఇలా గోకేసి మనం తీసుకోవాలి దీన్ని. దాన్ని స్పూన్ అన్నా ఏదన్నా పెట్టి తీసుకోండి. ఇలా వచ్చేస్తుంది. కొంచెం లేతగా ఉంటే రాదండి. బాగా ముదర టెంక అయితేనే కొబ్బరి బాగా వస్తుంది. ఇలా కోసి ఈ కాయ కొంచెం లేతకాయ అండి, కానీ కొబ్బరి ఇలా రావట్లేదండి. తో కానీ స్పూన్ తో కానీ ఇల్లు కానీ వేసుకున్నా వచ్చేస్తుందండి. ఇది దీంతోటే వచ్చిందండి. ఇది పప్పుతోనే వచ్చింది. ఇంకేమి లేదండి ఇందులో. ఇలా ముక్కలన్నీ కూడా కాయలన్నీ ఇలా కోసుకుని ముక్కలు ఇలా కోసుకోవాలని శుభ్రం చేసుకుని ఇలాగా ఇవన్నీ ఇలా కోసుకున్నాక చూద్దామండి. ఇవిగోనండి నేను కాయలన్నీ ఇలా శుభ్రంగా కోసుకుని ముక్కలు ఇలా కోసుకున్నామండి. శుభ్రంగా బాగు చేసుకున్నాను ముక్కలు. ఇవన్నీ ఇన్ని ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నేను ఒక బేషన్ తీసుకున్నానండి. ఇందులోకి అంతా కారము, ఆవాల పిండి ఇవన్నీ కొలుసుకుని వేసుకుందామండి. ఇలాగా అన్ని కొలుసుతోనే తీసుకోవాలండి. అన్నీ కూడా కొలత ప్రకారమే వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొలిసే పెట్టుకున్నానండి. అదైనా మీకు చూపించడం కోసం నేను మళ్ళీ కొలుస్తున్నాను. ఇదిగోండి ఇలా మూడు సార్లు అయ్యిందండి నాకు. ఇది సోల అంటే అది 1/2 కిలో అనుకోండి. ఇది కొద్దిగా ఉందండి, వేసేస్తున్నాను దీంట్లోని. ఆవాల పౌడర్ కూడా నేను కొలుసుకుంటున్నానండి. సేమ్ కారం ఎంత వేసుకున్నామో ఆవాల పౌడర్ కూడా అంతే వేసుకోవాలండి.
3 సార్లు కారం వేసుకున్నాను కదండీ! అలాగే 3 సార్లు ఆవాల పౌడర్ అండి. అలాగే ఇందులో ఒక 50 గ్రాములు మెంతులండి. ఒక 50 గ్రాములు వేసుకుంటున్నానండి. సరిపోతుంది. మరి వెల్లుల్లిపాయలంటే మన ఇష్టం అండి. ఎన్నైనా వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే పావు కిలో పైనే ఉండొచ్చేమండి. అలా ఒలుసుకున్నాను 300 గ్రాముల పాయల వరకును. నేను ఇవి కూడా కొలత చూపిస్తున్నానండి. ఇవిగో ఒక సాల్ట్ అయినాయి అనుకోండి వెల్లుల్లి. అలాగే ఇప్పుడు 3 సార్లు ఆవాల పిండి వేసామండి. 3 సార్లు కారం వేసాం కదా! ఇప్పుడు ఒక సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి. అలాగండి ఇదిగో ఒక సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి నేను. సాల్టే తీసుకున్నానండి నేను. ఇలా కొంచెం తక్కువగానే వేస్తున్నానండి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లమ్ కానీ మళ్ళీ మూడో రోజు కలుపుకున్నప్పుడైతే మళ్ళీ కలుపుకోవచ్చండి ఉప్పు. అందుకని నేను కొద్దిగా తక్కువే వేస్తున్నాను. చూసుకో. ఇది కూడా డౌటొస్తుంది. నేనైనా ఇంకొంచెం తగ్గించేసానండి. 3 అరసాలు 3 గిద్దలు వేసానండి ఉప్పు నేను. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. ఉప్పు, కారం, ఆవాల పౌడర్, మెంతులు, వెల్లుల్లిపాయ. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలండి దీన్ని. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అంతేనండి. ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా! ఇదిగోనండి ఇప్పుడు నేను ఒక లోటా కొలత తీసుకున్నాను. ఈ లోటాతో ఈ కలుపుకున్నదంతా ఒకటేసాను కదండీ! ఇప్పుడు ఒకటికి 2 వంతులు మామిడికాయ ముక్కలు వేయాలి. ఇదే కొలత. దీంట్లో ఇప్పుడు నేను తీసుకొని 2 వేస్తున్నాను. అలాగండి ఇవిగో ఒక లోటా కారానికి నేను 2 లోటాలు ముక్కలు వేశాను. ఇవి ఇప్పుడు ఇలాగ కలిపేసుకోవాలి. ముక్కలన్నిటికి కారం పట్టించు. ఇలా కలిపేసుకున్నాం కదండి! ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి ఇందులో. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఈ కారం కూడా. ఆయిల్ పోసాం కదండి! ఇదంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి! ఒక డబ్బాలోకి ఎత్తేసుకుందాం. నేను అడుగున కొద్దిగా ఆయిల్ పోస్తున్నానండి నేను డబ్బాలోను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి దాన్ని. ఇలా ఇదంతా ఈ డబ్బాలోకి వేసుకున్నాను కదండి!
మళ్ళీ కూడా అదే సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ దీంట్లో కారం, దీని కారం వేసుకున్నాను కదా, అలాగే ఈ 2 లోటాలు ముక్కలు ఫుల్లుగా కొలుసుకోవాలండి లోటాకి. ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ అలాగే ఆయిల్ వేసుకుని కలిపేసుకొని మళ్ళీ డబ్బాలోకి వేసేసుకోవాలండి ఇవన్నీ. మళ్ళీ దీంట్లో ఆయిల్ పోస్తాను. నేను మళ్ళీ 3వ ట్రిప్ కలుపుతున్నాను ఇది. మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇలాగా మళ్ళీ అంతే. ఇది కూడా మళ్ళీ డబ్బాలోకి వేసేస్తాం. కొంచెం ఇలానే ఒకటికి 2 వంతులు ముక్కలు తీసుకోవాలండి. 1 గ్లాసు పిండి అయితే ఇదంతా కలిపింది 2 గ్లాసులు, 2 వంతులు అలా ముక్కలు వేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్ గా ఓట ముక్కలు అన్ని కరెక్ట్ గా ఉంటాయండి. మనకి బాగుంటదండి అలా అయితే. లేదు ఏది తక్కువైనా ముక్కలు తక్కువైతే ఓట పోతుందండి అవకాశం. ముక్కలు ఎక్కువైతే ఓట తక్కువ, ఓట తక్కువైతే ముక్కలు ఎక్కువ అయిపోతాయి. ఇలా కరెక్ట్ గా వేసుకోవాలి. ఇలా పెట్టేస్తున్నాను కదండి. దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇలా ఆయిల్ వేసుకున్నాను కదండి. ఇది 3వ రోజు మళ్ళీ కలుపుకోవాలి. 3వ రోజు కలుపుకున్నప్పుడు మనం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి. అందుకే నేను కొంచెం ఉప్పు తగ్గించానండి. కంపల్సరీ పడుతుంది మళ్ళీని. నేను కలిపే రోజున వేస్తానండి మళ్ళీ. ఇది 3వ రోజు కలుపుకుందామండి మళ్ళీ. అప్పుడు చూద్దామండి. ఇదిగోనండి ఆవకాయ పెట్టుకున్నాను కదండి నేను. ఈవేళ 3వ రోజు అండి. ఈ ఆవకాయని కలుపుకుందామండి. 3వ రోజు కలిపేసుకోవాలి. నేను బేసిన్లో వేసుకుంటున్నానండి. నేను ఆవకాయ అంతా దీంట్లో వేసేస్తున్నాను. నేను ఇలా ఒక బేసిన్ లాంటి దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఆవకాయ అంతా ఇలాగా బేసిన్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఇంకా పడుతుందండి. చెప్పాను కదండి 3వ రోజు కలుపుకునే రోజు వేసుకోవాలని. ఇలా బాగా కలిపేసుకోవాలండి పచ్చడి. దీంట్లో ఆయిల్ ఇంకా పడుతుందండి, పోస్తున్నాను నేను.
నేను పెట్టుకున్న ఈ పచ్చడికి 1 కిలో ఆయిల్ పడుతుందండి. ఇలా బాగా మొత్తం పచ్చడంతా కలుపుకోవాలి. ఎందుకంటే నేను బాగా కలిపేసుకున్నాను. కొంచెం ఉప్పు తక్కువే ఉందండి. తక్కువే ఉంది. మొన్న నేను కాస్త ఉప్పు ఆపేసాను కదండి. ఇప్పుడు ఉప్పు తక్కువగానే ఉంది. ఆ ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాను, సాల్ట్. ఆ సాల్ట్ నేను ఇప్పుడు వేసేసుకున్నానండి. ఇంకా ఆయిల్ పోస్తున్నాను నేను, ఆయిల్ పడుతుంది. ఎప్పుడు పచ్చట్లో ఆయిల్ పైకి తేలి ఉండాలండి, అప్పుడే పచ్చడి ఏమీ పాడవకుండా ఉంటుంది. మనం డబ్బాలో పెట్టుకున్నా, జాడీలో పెట్టుకున్నా, ఎందులో పెట్టుకున్నా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉండాలండి. ఇంతేనండి. ఇట్లా ఆవకాయ కలిపేసుకున్నాం. ఇవాళ నుంచి తినేయటానికి పనిచేస్తుందని వాడేసుకోవచ్చు ఇవాళ నుంచి పచ్చడి. ఇది మళ్ళీ నేను ఇదే డబ్బాలోకి ఎత్తేసుకుంటానండి. నేను పచ్చడి ఇదే డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఉప్పు కూడా నేను మొన్న మిగిల్చినంత ఉప్పు మళ్ళీ సాల్ట్ వేసేసాను నేను. అలాగే పచ్చడి అంతే డబ్బాలోకి వేసేస్తాను. ఇదిగోనండి, నేను పచ్చడి ఇలాగా ఒక డబ్బాలోకి పెట్టేసుకున్నానండి. ఇది బాగా నూనె తేలుతుంది, తర్వాత రేపటికైతే చుట్టూ తేలిపోతుంది. అయినా సరే నేను ఇంకా కొంచెం ఆయిల్ పోస్తున్నానండి నేను పైన. ఇలాగ ఆయిల్ తేలే వరకు పచ్చడి అట్టి పెట్టుకోవాలండి ఎప్పుడును. అంతేనండి. ఇదిగోండి, ఆవకాయ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగేనండి, ఆవకాయ ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి ఉంటే మాత్రం చాలా నిల్వ ఉంటుందండి, ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. అంతేనండి. ఈ ఆవకాయ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.